హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ముక్కామంలో ఉన్న మానసాదేవి గుడి దగ్గర ఉన్నాం. ఈ గుడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి తీరాన ఆనుకుని ఉంది. తణుకు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ముక్కామల క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం ఎంతో మహత్యమైనది. ఇక్కడ మానసాదేవికి పాలాభిషేకం చేయించి ఏది కోరుకున్నా జరుగుతుంది అనేది ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ గుడిలో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వినాయకుడి గుడి ఉంది. రైట్ సైడ్ ఖాళీ ప్రదేశంలో చుట్టూ నాగబంధాలు ఉన్నాయి. తరువాత ఒక ప్రక్కగా అద్దాల మండపంలో మానసాదేవి విగ్రహం ఉంది. ఇక్కడ వాసవిమాత విగ్రహం కూడా ఉంది. ఇక్కడ నాగబంధాలు ప్రతిష్ఠించడం వల్ల నాగదోషాలు ఏమన్నా ఉంటే పోతాయని నమ్మకం. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. చేంజెస్ చాలా చేశారు. స్టార్టింగ్ లో ఇది బాల త్రిపుర సుందరి గుడి అంట, తర్వాత దీన్ని మానసాదేవి గుడిగా మార్చారు. ఇక్కడ దుని సంవత్సరం పొడవునా వెలుగుతూనే ఉంటుంది. దునికి ఆపోజిట్ లో కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉందండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా పాదాలు, ఇంకా నాగదేవత విగ్రహం కూడా ఉంది. పదండి ఒకసారి గుడంతా ఎలా ఉందో చూద్దాం. ఈ గుడికి వెనుక భాగంలో ఒక చెరువు కూడా ఉంది. ఇక్కడ మధ్యలో శివలింగం ఉంటుంది. చుట్టూరు నాగబంధాలు అలాగే శివలింగాలు కూడా ఉంటాయి. భక్తులు ఈ చెరువులో నీటిని తీసుకుని ఈ నాగబంధాలకి శివలింగాలకి జలాభిషేకం చేస్తూ ఉంటారు. ఈ గుడి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి. ఇక్కడ మనం ఉన్న చెరువులో చాలా చేపలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఆ చేపల్ని మీకు దగ్గరగా చూపిస్తాను. ఈ గుడి అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో గోదావరి తీరం ఉంది. పుష్కరాల సమయంలో ఈ ముక్కామల క్షేత్రం నందు ఉన్న పుష్కర ఘాట్కు ఎంతో మంది భక్తులు దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇక్కడ పుష్కర స్నానం ఆచరించి మానసాదేవిని దర్శించుకుంటారు.
ఈ ముక్కామల్లో ఉన్న పుష్కర ఘాట్ను బ్రహ్మగుండాలు అని కూడా అంటారు. పూర్వం ఇక్కడ జరిగిన ఒక నిజ సంఘటన ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక అతను శాపం వల్ల పాముగా మారిపోయాడు. పాముగా మారిన తన భర్తను ఒక బుట్టలో వేసుకుని ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు తిరిగి చివరిగా ముక్కామల్లో ఉన్న బ్రహ్మగుండాల వద్దకు వచ్చింది. పాముగా మారిన తన భర్తతో బ్రహ్మగుండాల వద్ద స్నానం ఆచరించగానే తన భర్తకు శాప విమోచనం కలిగి తన రూపాన్ని తాను పొందాడు. పాముని మనిషిగా మార్చిన ఈ బ్రహ్మగుండాల వద్ద స్నానమాచరించి మానసాదేవిని దర్శిస్తే సకల పాపాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇక్కడ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేం చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.